అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ఇప్పుడు ఎవరి నోట విన్నా కల్కి 2898 ఏడి సినిమా గురించే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సినీ లవర్స్ మనసు దోచుకుంటోంది. ప్రస్తుతం నేను హైదరాబాద్ శంకరపల్లిలోని వన్ ఫిల్మ్స్ స్టూడియో దగ్గర ఉన్నాను. ఇక్కడ ఆ సినిమాలోని లొకేషన్స్ సెట్టింగ్స్ ను చూపించడానికి సినిమా యూనిట్ ఇక్కడ అంతా ఏర్పాటు చేసింది, ఒక షో లాంటిది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. ఇక్కడికి వెళ్ళగానే అశ్వత్థామ పెద్ద కట్అవుట్ కనిపిస్తూ ఉంటుంది. కల్కి సినిమాలో అశ్వత్థామ ప్రయారిటీ ఏంటో మీ అందరికీ తెలిసిందే. ఈ కట్అవుట్ ని మీరందరూ సినిమాలో చూసే ఉంటారు. చూడండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఇక్కడ గ్యారేజ్, అలాగే బుజ్జిని రిపేర్ చేస్తూ ఉంటాడు కదా, అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. భైరవ క్యారెక్టర్ కి సంబంధించిన ఇక్కడ అనేక విషయాలు ఇక్కడ ఉన్నాయి సెట్టింగ్స్ రూపంలో. కల్కి అనే దాన్ని, ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఒక మిరాకిల్ గా వండర్ గా చేశారు అంటే దాని వెనక ఖచ్చితంగా ఇలాంటి సెట్టింగ్సే ఉన్నాయి. ఇగో ఈ సినిమా చూసిన వారందరూ కూడా ఖచ్చితంగా ఈ లొకేషన్ అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. భైరవ క్యారెక్టర్ కనిపించగానే ఈ బుజ్జిని తయారు చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అసలైతే ఇప్పుడు ఎక్కడ చూసినా బుజ్జి బుజ్జి కార్ గురించే టాక్ నడుస్తుంది కదా. కాకపోతే ఇది డమ్మీ బుజ్జి అన్నమాట. అటు చూస్తేనేమో అది గ్యారేజ్. ఆ సినిమాలో కళ్ళు కొట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫైటింగ్ జరిగే సీన్ కూడా ఇక్కడ మీరు చూసే ఉండుంటారు. ఇక్కడ డయాస్ లా కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇక్కడే కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం, అందరూ పాత్రికేయుల క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చూసారా, ఎంత మంది, వేలాది మంది, లక్షలాది మంది కష్టపడి ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన లొకేషన్స్ ఇవి, సెట్టింగ్స్ ఇవి. ఇంకా మనము అటువైపుకి వెళ్తాము, ఎందుకంటే అక్కడ శంబాల జనాన్ని చూడొచ్చు, రోబోస్ చూడొచ్చు, కాంప్లెక్స్ లో ఉండే జనాలు ఎలా ఉంటారు, ఫైటింగ్ సీన్ లో వాడిన ఆయుధాలు ఏంటి, ఇలా రకరకాల విషయాలని మనం అటువైపు వెళ్ళి చూద్దాం. కల్కి సినిమా అనేది ఒక విజువల్ వండర్. ఆ సినిమా ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేస్తోంది. నాగ్ అశ్విన్ ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో పంచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కల్కి సినిమాలో వాడిన వెహికల్స్ అన్నిటిని కూడా ప్రదర్శనకి పెట్టడం అనేది జరిగింది. ఈ వెహికల్స్ అన్నిటిని చూడండి, ఫైటింగ్స్ లో అక్కడ ఇక్కడ చాలా విధాలుగా వాడారు. శంబాలా పీపుల్ కి ఉన్న ప్రయారిటీ ఏంటో కూడా ఆ సినిమాలో తెలుసు. ఆ శంబాలా పీపుల్ అన్నమాట, వీళ్ళ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఈ వెహికల్స్ అన్ని చూడండి. కల్కి మూవీలో వాడిన రిక్షా వెహికల్ ఇది. వీళ్ళు కూడా శంబాలా పీపుల్ అన్నమాట. బొమ్మల రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. కానీ సినిమాలో వీళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటో మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక వెహికల్, కల్కి సినిమాలో వాడిన వెహికల్. వీళ్ళేమో కాంప్లెక్స్ లో ఉండే రోబోస్ అన్నమాట. వీళ్ళందరూ చూడండి, వీళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా ఎలా ఉన్నాయో మనం చూడొచ్చు. అలాగే లాస్ట్ లో భైరవ వాడే వెహికల్ అన్నమాట. ఇది మీ అందరికి కూడా తెలిసి ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు కదా. ఇదిగోండి రోబోస్, వీళ్ళందరూ కాంప్లెక్స్ లో ఉండే రోబోస్. ఇదిగోండి వెహికల్స్, ఇవన్నీ సెట్టింగ్స్. అసలు వీటన్నిటిని ఎంత అద్భుతంగా సినిమాలో వాడారో. శంబాలా పీపుల్ మోనో బైక్ ఇది. అన్నిటికీ దేనికి దానికి పేర్లు రాసి పెట్టారు. మనం ఇవన్నీ చూస్తూ పోతాము. కాస్ట్యూమ్ చూడొచ్చు ఇలాగా, శంబాలా పీపుల్. అలాగే ఈ రోబోస్ అనే వాళ్ళకి సంబంధించిన ఆయుధాలను కూడా ఇక్కడ పెట్టారు. ఇది కూడా చూసారా, ఆటో వెహికల్ అన్నమాట. ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో అంటే, పాతగా పనికి రాకుండా పక్కన పడేసిన వెహికల్స్ ని తీసుకొచ్చేసి ఈ విజువల్ వండర్ లాంటి సినిమాలో వీటిని అత్యద్భుతంగా వాడారంటే నాగ్ అశ్విన్ తెలివికి మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇదిగోండి, ఇది కైరా బైక్. కైరా బైక్ ఎంత చక్కగా ఉంది, సినిమాలో ఎంత బాగా వాడుంటారు. ఇక్కడ చూస్తేనేమో ఇవి ఇప్పుడు ఇలాగా, అంటే ఒక మ్యూజియం అంటారు కదా, మ్యూజియం లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. కాంప్లెక్స్ రోబోస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకొక వెహికల్ ఉంది చూడండి, అసలు క్రేన్ వెహికల్. సహజంగా ఇలాంటి వెహికల్స్ అన్ని మిలిటరీలోనో ఎక్కడో నేవీలోనో ఇలాంటి వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఒక సినిమా కోసం ఇంత అద్భుతంగా ఇంత పెద్ద పెద్ద వెహికల్స్ ని ఏర్పాటు చేయడం అంటే, ఇది చూడండి, అసలు మనం ఎక్కడైనా చూస్తామా సినిమాల్లో తప్ప. వీటన్నిటిని కూడా రకరకాల మెటీరియల్ తో తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే నేను మీకు ఇంకొక రకరకాలైన వెపన్స్ చూపిస్తాను. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక సినిమా తీయడం అంటే ఒక జన్మ ఎత్తినట్టే, ఒక దర్శకుడికి కావచ్చు, ఒక నిర్మాత కావచ్చు. చూడండి, ఇవన్నీ
లాస్ట్ లో కమల్ హాసన్ వాడతాడు కదా సీరం లాంటిది, అది కూడా ఇందాక నేను ఇక్కడ చూశాను. ప్రతి దానికి ఇక్కడ పేర్లు రాసి పెట్టి ఉంచారు. మీరు ఇటు వస్తే గాంధీవా, అలాగే సీరం ఆయిల్, ఇప్పటిదాకా ఇక్కడే ఉంటే కమల్ హాసన్ వాడిన సీరం అనేది. నిజంగా బాహుబలి లాంటి సినిమాలు చూసినప్పుడే ఎంత అద్భుతమైన వెపన్స్ ఉన్నాయో మనం చూసాము. అలాంటిది కల్కి, మహాభారతం, భాగవతం లాంటి సబ్జెక్ట్స్ ని టచ్ చేసిన కల్కి అంటే మరి అందులో వాడే వెపన్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉంటాయో మనం అందరం కూడా ఊహించుకోవచ్చు. శంబాల చక్ర అంట చూడండి, ప్రతి దానికి ఇవన్నీ వెపన్స్ కి పేర్లు రాసి పెట్టడం అనేది జరిగింది. కల్కి రైడర్ గన్స్, కల్కి సినిమాలో వాడిన ప్రతి గన్నుని ఇక్కడ పెట్టారు. స్కానర్స్ పెట్టారు, కల్కి స్కానర్స్, హ్యాండ్ కప్స్ కూడా. అసలు ఎలా తయారు చేశారు, కొన్ని అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఇలాంటివన్నిటిని వేసుకుని వీటిని పట్టుకుని ఫైటింగ్ చేయడం అనేది కూడా నిజంగా చాలా కష్టమైన విషయమే. సహజంగా వీటిని మనం భగవద్గీత లాంటివి పెట్టడానికి వాడుతూ ఉంటాము. ఇదిగోండి తాళపత్ర గ్రంథాలు అనమాట. ఆ సినిమాలో తాళపత్ర గ్రంథాలు కనిపిస్తూ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. నిజంగా తాళపత్ర గ్రంథాలంటే వందల ఏళ్ల నాటివి ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈస్ గా అలాగే తయారు చేశారు. చూడండి అసలు ఎంత బాగా. అంటే ఈ సినిమా కోసం నాగశ్విన్ అనే వ్యక్తి, అలాగే అశ్విని దత్ అనే ఒక ప్రొడ్యూసర్ ఎంత అద్భుతంగా పనిచేశారో మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. వైజయంతి బ్యానర్స్ మీద ఎన్నో మూవీస్ వచ్చాయి. అందులో ఒక అద్భుతమైన కళాఖండం అంటే కల్కి అని చెప్పొచ్చు. ఇప్పుడే అనేక రకాలైన క్వశ్చన్స్, ఈ సినిమాలో ఉన్న డౌట్స్ కావచ్చు, విమర్శలు, ప్రశంసలు అన్నిటికీ కూడా నాగశ్విన్ సమాధానం చెప్పారు. ఇప్పుడిప్పుడే అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యి 1 వీక్ కూడా కాకుండానే ఇంత అద్భుతమైన ప్రశంసల్ని అందుకుంటుందంటే ముందు ముందు ఇంకా అద్భుతమైన అవకాశాలను సృష్టించుకోబోతుంది కల్కి అనడంలో డౌటే లేదు.